హైకోర్టుకి సంబంధించి కానీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కానీ జీకేలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఏంటంటే రాష్ట్రాలు జానపద నృత్యాలు అనమాట. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు సంబంధించి వీధి నాటకము, బుర్రకథ, తోలు బొమ్మలాట, కోలాటము, పేరిణి ఇవి చాలా ఇంపార్టెంట్ మన తెలుగు స్టేట్కి సంబంధించి. అండ్ గుజరాత్కి సంబంధించి చాలాసార్లు అడిగాడు ఏ నృత్యం, గార్బీ నృత్యం ఏ స్టేట్లో అని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ గుజరాత్కి సంబంధించి స్టేట్స్. అంటే కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను నేను, ప్రీవియస్లో వచ్చినాయి కాబట్టి. గుజరాత్ అనేవి దాండియా రాస్, గార్బా, ధమాల్, గార్బీ, భానై, తిప్పని, గోంఫ్. గార్బీ అనేది చాలాసార్లు అడిగాడు. గుజరాత్ ఏ స్టేట్కి సంబంధించింది జానపద నృత్యం అంటే గుజరాత్. కర్ణాటక నెక్స్ట్ హుత్తారి అండ్ యక్షగాన, సుగ్గుకథ ఇవి కర్ణాటకకి సంబంధించి. తమిళనాడు పిన్నల కోలాటము, కుమ్మి, కావడి, కరగము, కోలాటము ఇవన్నీ తమిళనాడుకి సంబంధించి. కేరళ కైకొట్టికల్లి, కట్టియాటము, తప్పటికల్లి ఇవన్నీ కేరళకు సంబంధించి. కేరళకి కూడా చాలా ఇంపార్టెంట్. కైకొట్టికల్లి, కలియాటము, తప్పటికల్లి. రాజస్థాన్ చక్రి, తర్హాలాలు, ఖయాలు, జులన్ లీల అండ్ జమోసిని ఇవన్నీ రాజస్థాన్కి సంబంధించింది. మహారాష్ట్ర తామాషా, దండనియ, గఫా, దహికల మరియు లోవని, మౌని, దశావతారు లేదా బోహాడా అంటారు. కథ, కీర్తన్ మరియు లెజిమ్ ఇవన్నీ మహారాష్ట్రకి సంబంధించింది. దండేనియా, గఫా ఇవి కూడా అడిగారు. సో మహారాష్ట్రకి సంబంధించింది. మేఘాలయ ఇది చాలా చూసుకోండి. వంగలలాహో అనేది మేఘాలయ జానపద నృత్యం అనమాట. మిజోరం చిరావెదురు అండ్ మధ్యప్రదేశ్ ఇవి ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మిజోరం, చిరావెదురు, మేఘాలయ, వంగలలాహో అండ్ మధ్యప్రదేశ్ వచ్చేసి పాండవని, లోటా, మాచా. మణిపూర్ మహారస, వైహారోబా. అసోం వచ్చేసి బైశాఖ్ బిహు తెలిసిందేగా మీకు. రాస్లీలా, కనోయ్ అండ్ నాంక్రెమ్, అంకియానాథ్, కేలోగోపాల్ అండ్ తబల్ బొంగ్లీ అసోంవి కూడా ఇంపార్టెంటే. జమ్మూ కాశ్మీర్ దండినాచ్, రౌఫ్ అండ్ హిక్కత్ కాశ్మీరీ. పశ్చిమ బెంగాల్ వచ్చేసి జాత్ర, చౌ, ఖదీ, బౌల్, కీర్తన, లామా ఇవి కూడా ఇంపార్టెంట్. చౌ డ్యాన్స్ అని అంటారు, జాత్ర డ్యాన్స్ అని అంటారు, ఖదీ డ్యాన్స్. అంటే వీటిలో ఏదైనా అడగొచ్చు, ఇవన్నీ అడగడు. చౌ డ్యాన్స్ ఎక్కడ అంటే చాలు పశ్చిమ బెంగాల్ అని చెప్పాలి. జాత్ర అని ఎక్కడ ఏ జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే పశ్చిమ బెంగాల్. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి ఝలి, డంగి, మహాసు, చర్హి, ప్రదేశ్ జడ్డా, ఝైంతా మరియు చౌరా అన్నమాట. బీహార్ వచ్చేసి జతాజితన్, జిచియా, పుర్చి, ఫాగ్, బాక్, కథాపుట్టి, చౌత్ర అండ్ సమోచక్వహ అండ్ నట్వా, జాదర్, చిహు ఇవన్నీ బీహార్కి సంబంధించి. ఒరిస్సాకు వచ్చేసి జుమార సంచర్ అండ్ చడ్వదంటనచో. అండ్ పంజాబ్ వచ్చేసి గిద్దా అండ్ బాంగ్రా. పురుషులది బాంగ్రా అనమాట, ఇదేమో స్త్రీలది అనమాట. అండ్ నృత్యాలు ప్రాంతాలు కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని అందరికీ తెలిసిందేగా. భరతనాట్యం తమిళనాడు. కథక్ వచ్చేసి ఉత్తర భారతదేశం. కథకళి వచ్చేసి కేరళ. మోహిని అట్టం కేరళ. మణిపూర్. ఒడిస్సీ వచ్చేసి ఒడిస్సా. గోపికా లీలా చక్రి వచ్చేసి రాజస్థాన్. దశావతార్ తమాషా వచ్చేసి మహారాష్ట్ర. కావడి, పిన్నల్, కోలాటం, కుమ్మి, కరాగం అనేది తమిళనాడు. వట్టం, ధలార్ మరియు చెకియాకోత్ కేరళ. ఇవన్నీ ఏంటి నృత్యాలు ప్రాంతాలు. అంటే కూచిపూడి ఏ స్టేట్లో, కథక్ ఏ స్టేట్లో అండ్ మణిపూర్ ఏ స్టేట్లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే జీకే హైకోర్టుకి సంబంధించి జీకేలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఇవి. అంటే డేస్కి సంబంధించి కానీ ఏ రాష్ట్రం ఏ నృత్యము అండ్ క్రీడలకు సంబంధించి ఇస్తారు. ఏ కప్పు అంటే ఒక పదం ఇచ్చేసి ఈ పదం ఏ క్రీడకి సంబంధించింది అని కానీ ఇవన్నీ జీకేలో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి చూసుకోండి. మరియు నృత్యము కళాకారులు కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ ఇంకా ఇది నేను ప్రిపేర్ అయ్యే ఓన్ మెటీరియల్ అనమాట. మీకు ఏ విధమైన ఇదేనే కాదు, మీకు ఏ విధమైన మెటీరియల్స్ కానీ హైకోర్టుకి సంబంధించి మెటీరియల్ సపోర్ట్ కావాలన్నా కూడా లో ప్రైస్లో నేను అవైలబుల్గా ఉంది, మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి అండ్ ర్యాపిడ్ రివిజన్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. అండ్ హిస్టరీకి సంబంధించి వచ్చేసి ఇది నాది హిస్టరీకి సంబంధించి అంతకుముందు మీకు షేర్ చేసినట్టు గుర్తు నాకు. సో ఇంకా ఆంగ్లో మైసూర్ యుద్ధాలు దీనికి ఫస్ట్ పార్ట్ ఉంది, సెకండ్ పార్ట్ అనమాట. అందుకే సగం నుంచి ఉంది, రెండో ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం నుంచి ఉంది. సో ఇది ఓన్ అనమాట నాది. సో ఇలా చూసుకోండి. అంటే ఎవరి మెటీరియల్ వాళ్ళకుంటే ప్లస్ కదా, ఇలా ఉందన్నమాట నా మెటీరియల్ అయితే. ఇలా నేను ప్రిపేర్ అయితే ఇలాగా. అండ్ పీడిఎఫ్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంది. ఇలా ఉంటుంది అన్నమాట నాది మొత్తం మెటీరియల్. సో మీకు షేర్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను నేను ఒకరోజు. ఇవన్నీ ఇలా
ఇది ఓన్ మెటీరియల్, జిరాక్స్ మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఏ విధమైన ప్రిపరేషన్కి సంబంధించి సపోర్ట్ కావాలన్నది కూడా చెప్పండి, నాకు మెయిల్ ఐడి ఇస్తాను, మెయిల్ చేయండి. ఓకే, ఇంకా మీకు చెప్పాను కదా అవార్డ్స్కి సంబంధించి ఆస్కార్ అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అవి ఒకసారి చూసుకోండి. అండ్ ర్యాంక్స్ కూడా ఇంపార్టెంటే, ఆల్రెడీ చెప్పినట్టున్నా. అండ్ టెర్రరిజంకి సంబంధించి ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, ఏ పొజిషన్లో ఉందని, లింగ అసమానతకు సంబంధించి ఏ పొజిషన్లో ఉందని, స్వేచ్ఛ వాక్ సూచికలు ఏ స్థానంలో ఉందని, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసుకోండి ఒకసారి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నా, అంటే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 151 ర్యాంక్ అని, స్వేచ్ఛ వాక్ సూచీలో 24 ర్యాంక్ అని, ఇవన్నీ చెప్పాను కదా, ఒకసారి మీరు చూసుకోండి. ఆస్కార్ అవార్డ్స్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఏపీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఏపీ ఉంది కదా, ఏపీకి సంబంధించి మనకి కొబ్బరిలో ఏ ప్లేస్లో ఉంది, ఏపీ ఉత్పత్తుల్లో 4th పొజిషన్లో ఉంది కొబ్బరి ఉత్పత్తులు. అలాగా కొబ్బరి అండ్ మత్స్యోత్పత్తులు ఫస్ట్ ప్లేస్లో ఉంది, కొబ్బరి ఉత్పత్తులు 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్నాయి ఏంటి కొబ్బరి ఉత్పత్తులు అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ. మనం ఏమనుకుంటాం, కేరళ అనుకుంటాం, కొబ్బరి ఎక్కువ దొరుకుతుంది కదా అక్కడ, కొబ్బరికాయలు కేరళలో ఎక్కువ అని ఫీల్ అవుతూ ఉంటారు కదా, కానీ కేరళ కాదు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తర్వాత ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉందన్నమాట. అలా చూసుకోండి, ఎందుకంటే ఏపీ వైడ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ రీసెంట్గా శక్తి యాప్ అని వచ్చింది కదా ఏపీలో, అది ఏ జిల్లాలో స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఏపీలో మొత్తం ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, ఏపీలో ప్రజెంట్ లింగ నిష్పత్తి ఎంత ఉంది, ఎక్కువ ఓటర్స్ ఎక్కడున్నారు ఏపీలో, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను చేస్తాను. మీకు కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోరోవర్ వచ్చేసి మీకు ఏమైనా మెటీరియల్ సపోర్ట్ కావాలంటే 199కి నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. అది కావాలంటే మీరు మెయిల్లో కాంటాక్ట్ అవ్వచ్చు మీకు కావాలంటే. అంటే ర్యాపిడ్ రివిజన్ మొత్తం అనమాట, ఇంకా బిట్ వైజ్ ఉంటుంది ర్యాపిడ్ రివిజన్. ఆల్రెడీ మీకు షేర్ చేసినట్టున్నాను. ర్యాపిడ్ రివిజన్ చేసుకోవచ్చు మీరు, అంటే ఒక 1 or 2 డేస్లో మీరు మొత్తం కంప్లీట్ చేసేస్తారనమాట. పాలిటీ కానీ, జోగ్రఫీ కానీ, అండ్ ఇంకేంటి ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ఇవన్నీ కలిపి మెటీరియల్లో ఉంటుంది అనమాట. మొత్తం జీకేకి సంబంధించి మొత్తం అందులో ఉంటుంది. అలాగా సైన్స్ కూడా ఉంటుంది, సైన్స్, ఫిజిక్స్ అన్నీ. ఇంకా ఓకే, ఇలాంటి మెటీరియల్ కూడా అవైలబుల్లో ఉంది. 2 days 3 daysలో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు కూర్చుంటే. అలాగా ఆ విధమైన మెటీరియల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో కావాలంటే చూసుకోండి, ఎందుకంటే 80 మార్క్స్ కాబట్టి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు బిట్స్ అనేవి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మెయిల్ చేయండి కావాల్సిన వాళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.